వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నపూర్ అటవీ ప్రాంతంలో నిర్మించిన అరణ్య అర్బన్ పార్క్ను హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. చిన్నపూర్లో పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. యూరియా యాప్ను ఎత్తివేయాలి, రైతులను రోడ్లపైకి లాగిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే. వేల్పూర్ ఎక్స్ రోడ్లో రైతులతో కలిసి మహాధర్నా చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధ్వజం. రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు రవాణా సౌకర్యంలో ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ ఆర్ఎం కృష్ణమూర్తికి సూచించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయం. నందిపేట మోడల్ స్కూల్ విద్యార్థులను సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తప్పిదాలకు తావు లేకుండా చిత్తశుద్ధితో ఎస్ఆర్ ప్రక్రియను నిర్వహించాలి. BLO సూపర్వైజర్ల శిక్షణ తరగతుల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం. కరీంనగర్ జిల్లాలో బొగ్గు బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమైన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ఈ నెల 21న నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడి. కామారెడ్డి జిల్లాలో ఇంద్రమెల్లకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుండి చిన్నపూర్ అర్బన్ అరణ్య పార్కును వర్చువల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వన మహోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం చిన్నపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ అరణ్య పార్క్ను వర్చువల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 కోట్ల మొక్కలను ఈ సంవత్సరం నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చెప్పారు. అటవీ శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ, DRDA, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ఈ వన మహోత్సవం కార్యక్రమం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అటవీ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. అలా నొక్కుతారో లేదో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకుపచ్చ సౌభాగ్యం తెలంగాణ ప్రజలకు ఎలా అందరుందో చూడబోతున్నాం. ఈ వీటిపైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఆర్మూర్లో అరణ్య అర్బన్ పార్క్. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరానికి చేరుకున్న కేంద్ర మాజీ మంత్రి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన నివాసం వద్ద బీజేపీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు బండారు దత్తాత్రేయను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయలు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అయినా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజామాబాద్ ఎమ్మెల్యే మన యొక్క మిత్రుడు బండారు సూర్యనారాయణ చాలా సంతోషంగా. అనంతరం రైతు సన్నాహక సమావేశంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ పలు సూచనలు చేశారు. పోలీసు యంత్రాంగానికి పౌరులకు మధ్య దూరాన్ని తగ్గించడమే నూతన క్యాంపు కార్యాలయం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు.
పోలీసు సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డితో కలిసి బుధవారం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు సమీపంలోని మల్కాజ్గిరి జోనల్ కార్యాలయంలో నూతన మల్కాజ్గిరి కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు యంత్రాంగానికి పౌరులకు మధ్య దూరాన్ని తగ్గించడమే నూతన క్యాంపు కార్యాలయ ప్రధాన లక్ష్యమన్నారు. కమిషనరేట్ సేవలను సులభంగా పొందే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి కమిషనర్ బి సుమతి, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పాల్గొన్నారు. మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, వారికి ఇరిగేషన్ సంబంధించిన అనుభవం, అపారమైన అనుభవం ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా దీంట్లో కలవాలని, నిన్నటి నుండి ప్రతి కార్పొరేషన్ లో జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం అన్ని సంబంధిత డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని హెచ్ఓడీస్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పర్యటిస్తున్నాము. నిన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో దాదాపు 8 చెరువులు ఏవైతే ఉన్నాయో దాని ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్ ఇక్కడి నుంచి వరద నీరు అనేది రావాలి. చెరువు వరకు చేరుకునే వరకు ఎటువంటి ఇబ్బందులు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతు ధర్నా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని, అలాగే యూరియాను సొసైటీలు మరియు ఫర్టిలైజర్ షాపుల్లో రైతులకు సరిపడా విరివిగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున హాజరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి మన న్యాయమైన డిమాండ్లను సాధించుకునే దిశగా అందరం ఐక్యంగా పోరాడదామని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచి రైతుల సమస్యలకు పరిష్కారం సాధించుకుందామని వారు తెలిపారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ధర్నా ఆపేది లేదంటూ ధర్నాను అలాగే కొనసాగించగా ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం తగిన యూరియా సరఫరా చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచే పని చేస్తూ ఉన్నాడు. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మాట తప్పి మోసం చేస్తూ ఉన్నాడు. రైతులు ఇవాళ తీవ్ర నిరాశకు లోనవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు కరెంటు 11 గంటలకు దిగిపోయింది. ఆ 11 గంటలు కూడా 6 గంటలు ఒకసారి, 5 గంటలు ఒకసారి, దాంట్లో కూడా 3-4 సార్లు కటింగ్లు చేసుకుంటా ఇవాళ ఇస్తూ ఉన్నాడు. మరొక దిక్కేమో కోదండ రెడ్డి అనే వ్యక్తి 3 గంటల కరెంటే చాలు అని చెప్పి అన్న సందర్భాన్ని పురస్కరించడం వల్ల రేవంత్ రెడ్డి కరెంటును తక్కువ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఆర్ఎం కృష్ణమూర్తి డిప్యూటీ ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతిలు మర్యాదపూర్వకంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిశారు. ఇటీవల నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎం డిప్యూటీ ఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన కృష్ణమూర్తి పి జ్యోతిలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చం అందజేసి పరిచయం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్టీసీ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అధికారులు ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సూచించారు. స్కాలర్షిప్లు సాధించిన విద్యార్థులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయి స్కాలర్షిప్ పరీక్షలో ప్రతిభ కనబర్చి ఉత్తీర్ణత సాధించిన నందిపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులను గురువారం పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. స్కాలర్షిప్ సాధించిన కనిష్క్, అలంకృత, శ్రీహిత, హర్షితలను ఎమ్మెల్యే శాల్వాతో సత్కరించి ప్రశంసించారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ఉన్నత శిఖరాలకు చేరుకునే మార్గమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, మండల విద్యాధికారి అవధూత గంగాధర్, ఎంపీడీఓ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మధ్య తరగతి, కొద్దిగా దిగువ మధ్య తరగతి మీకున్నదంగా ఒకే ఒకటి, చదవాల్సిందే. చిన్నపిల్లలు మీకు చెప్తున్నాను, చదవాల్సిందే. చదువు తప్ప
ఇంకా మనకు ఇంకొక ఆస్తులు లేవు. ఉన్న చిన్నపాటి ఆస్తులు అవి ఈ రోజుల్లో కాబట్టి మీకున్న సమయాన్ని వృధా చేసుకోకండి. స్నేహితాలు, మంచి స్నేహితాలు, అనవసరంగా టీవీలు చూడకండి, అనవసరంగా మొబైల్ ఫోన్ చూడకండి. సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే రాష్ట్ర మహిళల సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. కమరపల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో మహిళా భవన భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ప్రతి మహిళా సంఘానికి గ్రామంలో మహిళా సంఘం బిల్డింగ్ ఉండాలని ఒక సంకల్పాన్ని తీసుకున్నటువంటి సందర్భంలో అందులో భాగంగానే అమీర్ నగర్ గ్రామంలో కూడా 10 లక్షల రూపాయలతో మహిళా సంఘం బిల్డింగ్ మంజూరు కావడం జరిగిందని దానికి సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం మహిళల ఉన్నతి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాలను వాటిని అనుసరిస్తున్న విధానాలకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అమీర్ నగర్ మహిళా సంఘాల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అమీర్ నగర్ గ్రామంలో ఈ మహిళా బిల్డింగ్తో పాటు 30 లక్షల రూపాయలతో ఎరువుల గోదాం కూడా మంజూరు చేయడం జరిగిందని అవి కూడా పనులు నడుస్తున్నాయని, అదేవిధంగా ఈ గ్రామంలో సబ్స్టేషన్కు సంబంధించి కూడా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగిందని తెలిపారు. సబ్స్టేషన్ మంజూరుకి కృషి చేస్తామని, ఖచ్చితంగా ఒక్కొక్కటి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రులు బట్టి విక్రమార్క, సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ సారథ్యంలో మన గ్రామంతో పాటు జిల్లాలోని అన్ని గ్రామాలను ముందుకు తీసుకుపోయే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఈరోజు బస్సులో యజమానులుగా మారారని, అదేవిధంగా సౌర విద్యుత్ రంగంలోకి వెళ్లారని, అదేవిధంగా ప్యాడీ ప్రపోర్ట్మెంట్ సెంటర్లను మహిళా సంఘాలకు ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం చాలా హర్షణీయమని, ఖచ్చితంగా మహిళలకు ఏ అవకాశాలున్నా ఈ అవకాశం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమరపల్లి మండల ప్రెసిడెంట్ భాస్కర్, మాజీ ప్రెసిడెంట్ సుంకేట రవి, ఇనాయత్ నగర్ సర్పంచ్ బానవత్ లలిత, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘం బిల్డింగ్ ఉండాలనే ఒక సంకల్పన తీసుకున్నటువంటి సందర్భంలో అందులో భాగంగానే అమీర్ నగర్ గ్రామంలో కూడా 10 లక్షల రూపాయలతో మహిళా సంఘం బిల్డింగ్ మంజూరు కావడం జరిగింది. దానికి సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం, మహిళల ఉన్నతి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలను, వాటి అనుసరిస్తున్న విధానాలకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అమీర్ నగర్ మహిళా సంఘాల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఎల్ఓలు, సూపర్వైజర్లకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలు సూచనలు చేశారు. పారదర్శక ఓటర్ జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ సర్వేను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో గురువారం నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎస్ఐఆర్ సర్వే నిర్వహణ తీరుతెన్నులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎస్ఐఆర్ సర్వే ఎలా చేయాలి, ఏ అంశాలను పరిశీలించాలి, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పాటించాల్సిన పద్ధతులపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక అంశాలను వివరిస్తూ బిఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుండి జూలై 24 వరకు బిఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్ మ్యాపింగ్ను పూర్తి చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో పాల్గొంటున్న బిఎల్ఓలకు సర్వే కాలంలో నెల రోజుల పాటు వారి శాఖలకు సంబంధించిన దైనందిన విధుల నుండి మినహాయింపు కల్పించారని కలెక్టర్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఐఆర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తూ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఓటర్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతర ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్లారా, మృతి చెందారా, 2 చోట్ల పేర్లు ఉన్నాయా అనే అంశాలను నిశితంగా గమనించాలని సూచించారు. ఎస్ఆర్ సర్వే వివరాల ఆధారంగానే ఓటర్ జాబితాను రూపొందించనున్న దృష్ట్యా పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే జరపాలని హితవు పలికారు. ఎస్ఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ చెప్పారు. 100% మ్యాపింగ్ జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. షెడ్యూల్ మేరకు నిర్ణీత గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియ పక్కగా పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు సూచించారు. శిక్షణ తరగతుల్లో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతిరోజు చేస్తున్న పర్యవేక్షణ వల్ల ఇది సాధ్యమైంది. అండ్ 93% అనుకుంటాం, 93.57, ఆల్మోస్ట్ 94% అయింది. సో చాలా చాలా సంతోషం. అండ్ మీ అందరూ కూడా సంతోషపడాలి. ఎందుకు మీ పని తగ్గుతుంది. ఇప్పుడు మీరు 2 రకాలు ఎవరైతే మ్యాపింగ్ అయ్యి చేసి ఉన్నారు వాడు మీకు ఈఎఫ్ ఖాళీగా వారి సంతకంతో ఇస్తే మీరు తీసుకోవాలి.
మీరు తీసుకోవాలి. ఇది ఖాళీ ఉంది, ఏది ఉంది వాళ్ళకి చెప్పుకోవచ్చు. బట్ సరే, అంతా ఓపిక. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రతి చిన్నారి కలలకు బలమైన పునాది, ప్రతి తల్లిదండ్రుల నమ్మకానికి నిలువెత్తు చిరునామా శ్రీ విద్యాసాయి హైస్కూల్ కమ్మర్పల్లి. ఏ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అనే లక్ష్యంతో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాను. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, రోబోటిక్స్ ల్యాబ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం. ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం. ఐఐటి జేఈఈ మరియు నీట్ ఫౌండేషన్తో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అత్యుత్తమ బోధన మా ప్రత్యేకత. అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం అందుబాటులో ఉంది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈరోజే శ్రీ విద్యాసాయి హైస్కూల్ కమ్మర్పల్లిను సందర్శించండి. చిరునామా హసకుత్తూర్ రోడ్, కమ్మర్పల్లి. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 9602022232 లేదా 9160182232. శ్రీ విద్యాసాయి హైస్కూల్ నాణ్యమైన విద్యకు, ఉన్నత విలువలకు, ఉజ్వల భవిష్యత్తుకు మీ నమ్మకమైన చిరునామా. వార్తలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బొగ్గు బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో ఉన్న భారీ యంత్రాలను పరిశీలించారు. కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, డంపర్ ఆపరేటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో కలిసి సింగరేణి క్యాంటీన్లో టిఫిన్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కోల్పోయిన హక్కులను సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రధానంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం కొట్లాడతామన్నారు. మెడికల్ బోర్డును రెగ్యులర్గా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా బయట నుంచి నన్ను తోసేస్తే ఇలా పార్టీ పెట్టానని కొసమెరుపుగా మాట్లాడారు. మైక్రో లెవెల్లో పనిచేస్తాం. చేయాలంటే మాత్రం మీరు గట్టోళ్ళకి, మొండోళ్ళకి సపోర్ట్ చేయాలి. హెచ్ఎంఎస్కి అన్నను గెలిపియండి, టీఆర్ఎస్ నుండి నన్ను గెలిపియండి. ఏదో ఒకటి రోజు టైం వస్తుంది, రాష్ట్రాన్ని బాగు చేసుకునాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి దానికోసం పార్టీ పెట్టి బయటకు వచ్చినాం. కొత్తగా బయటికి రాలే, యాక్చువల్గా బయటకు నూకేస్తే పార్టీ పెట్టినాం. వేరే తేడా ఉంది దానికి బాగా. అది గమనించండి, గమనించి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకటే ఒక ఆలోచన, జరిగిన తప్పులు ఉంటే సవరించుకుంటాం. అందులో ఎటువంటి భేషజాలు లేవు. ఎందుకంటే మేము భేషజాలకు పోతే మీకు డైరెక్ట్గా 2-3 లక్షల నష్టం జరుగుతుంది. కాబట్టి భేషజాలు ఏం లేవు. కార్మికులకు ఏది మంచి అయితే దానికోసం ఫైట్ చేస్తాం, దానికోసం కొట్లాడతాం. నవీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నవీపేట మండలంలోని నవీపేట నాలేశ్వర్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకుల సమక్షంలో ఎగురవేశారు. నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ గేయాన్ని పాడారు. మహిళలు కవిత పాటలపై జోష్తో డ్యాన్సులు చేశారు. అనంతరం నియోజకవర్గ నాయకుడు దొంత ప్రవీణ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ దిమ్మను నవీపేట మండలంలో ఏర్పాటు చేయడం జరిగిందని, కవితక్కపై బీజేపీ నాయకులు కుట్రపూరితమైన కేసులు పెట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెపై కక్ష కట్టి కేసీఆర్ నుండి దూరం చేయడం జరిగిందని, తెలంగాణలో విద్యార్థులు, రైతులు, మహిళలు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాతోనే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతారన్నారు. అనంతరం రామకృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ జాగృతి స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కవితను కుటిల రాజకీయాలతో కేసీఆర్ నుండి పార్టీకి దూరం చేశారన్నారు. పాంచజన్యం పథకాలతో తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ సమానమైన న్యాయం, అరులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందించే వరకు టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజల పక్షాన కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, అవంతిరావు, శంకర్, మురళీ, శేఖర్, రాజు, ప్రవీణ్, రేఖ, రజిత, విజయ, శోభ మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కొత్తపేట గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చొరవతో నెరవేరిన వేళ కొత్తపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట గ్రామాన్ని ఇటీవల రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల్లో టాయిలెట్స్, ప్రహరీ గోడ నిర్మాణం, ఇతరితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అందుకనుగుణంగా నిధులను 27 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. అందులో పాఠశాల ప్రహరీ నిర్మాణం, టాయిలెట్స్, షెడ్ నిర్మాణానికి సంబంధించిన పనులున్నాయి. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని గురువారం ఎమ్మెల్యే క్యాంపు
కార్యాలయంలో స్థానిక సర్పంచ్ శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో కలిసి ప్రొసీడింగ్ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసేలా చొరవ చూపాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని పలువురు నిరుద్యోగ అభ్యర్థులు విన్నవించారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. 20,000 పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు నోటిఫికేషన్ వెలువడేలా చూడాలని, తద్వారా అనేక మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా గ్రూప్స్, డిఎస్సి తదితర విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు జారీ అయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉందని, అందుకు నిదర్శనమే ఇప్పటివరకు దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలను ఇవ్వడం జరిగిందన్నారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గర్గుల్ గ్రామంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి గుడిసెల్లో నివసిస్తున్న లబ్ధిదారులు రావుల పెద్దెల్లమ్మ, భిక్షపతి, దానబోయిన జ్యోతికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం కల్పిస్తున్న గృహ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యతతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరు కావాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని ఆయుష్ అధికారులు ఆహ్వానించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం సముదాయ మందిరంలో ఆయుష్ మరియు మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ఆ శాఖ అధికారులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యాధికారులు డాక్టర్ తిరుపతి, డాక్టర్ ఎల్ వెంకటేష్లు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేసి తలసీమియా బాధితులకు అండగా నిలబడడం అభినందనీయమని విద్యుత్ శాఖ ఎస్ఈ రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ రక్తదాత వారోత్సవాలను పురస్కరించుకొని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల కొరకు రక్తదాన శిబిరాన్ని విద్యుత్ ఉద్యోగులు సులోనిక్ గోల్డెన్ జూబ్లీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ పివి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. వారు కూడా స్వయంగా రక్తదానం చేశారు. వీరితో పాటు మహమ్మద్ ముక్తార్, డిఈ ఆపరేషన్ బోధన్ కూడా రక్తదానం చేశారు. ఎస్ఈ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిరోజు వినియోగదారులకు సేవలు అందిస్తూ స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మానవత్వంతో రక్తదానం చేయండి, ప్రాణాలను రక్షించండి అని అందరినీ ఉద్దేశించి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ సందర్భంగా రెడ్ క్రాస్లో సభ్యత్వ నమోదుకు కూడా ఎస్సీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, డిఈలు ఎం శ్రీనివాసరావు, ఎండి ముక్తార్, వెంకటరమణ, హరిచంద్ర నాయక్, తోట రాజశేఖర్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏడీఈ పిఓ పోషెట్టి, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు రఘునందన్, పి గంగాధర్, గంగారాం నాయక్, బాలేష్ కుమార్, ఆర్ చంద్రశేఖర్, అశోక్ కుమార్, కాశీనాథ్, రాజేందర్, వేణుగోపాల్, సురేష్ కుమార్, ప్రసాద్ రెడ్డి, ఎండి చాంద్ పాషా, కేఎస్ఆర్ మూర్తి, జి శ్రీనివాస్, లింగం, బాబా శ్రీనివాస్ 50 మంది విద్యుత్ ఉద్యోగులు మరియు వివిధ యూనియన్ల అసోసియేషన్ల నాయకులు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ కోశాధికారి కరిపే రవీందర్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో మొదటి సంవత్సరం విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ ప్రైవేట్ కళాశాలలో 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్స్ మొదటి సంవత్సరం 2026-27లో చేరుటకు మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిందని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మొదటి విడత ధృవపత్రాల వెరిఫికేషన్కు హాజరు కాని అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో డైట్ నిజామాబాద్లో హాజరు అయినట్లు ఆయన చెప్పారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి మొదటి విడత అడ్మిషన్లలో సీట్ పొందని వారు మరియు సీట్ పొంది ఇతర కళాశాలలకు స్లైడింగ్ కోరు వారు ఈ నెల 19 మరియు 20 తేదీల్లో వెబ్ ఆప్షన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని, మిగతా వివరాలకు డిఈసెట్ 2026 వెబ్సైట్ను సందర్శించాలని ప్రిన్సిపల్ తెలిపారు. నిజామాబాద్లో అల్ఫోర్స్ పాఠశాల నూతన బ్రాంచ్ను ఆ సంస్థ చైర్మన్ వి నరేందర్ రెడ్డి ప్రారంభించారు.
నగరంలోని కూపన్పల్లిలో ఈ సంవత్సరం 2026-27 నూతన బ్రాంచ్ గల్ఫ్ ఫోర్స్ పాఠశాలను పాఠశాల చైర్మన్ వి నరేందర్ రెడ్డి సరస్వతీదేవి పూజతో ప్రారంభించారు. చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో, మహారాష్ట్రలో మాల్ ఫోర్స్ పాఠశాలలు, కళాశాలలు ఉత్తమ ఫలితాలతో విద్యా విధానంలో ప్రథమంగా ఉంది. తల్లిదండ్రుల నమ్మకంతో, ప్రోత్సాహంతో ఈరోజు నిజామాబాద్లో నూతన గల్ఫ్ ఫోర్స్ పాఠశాలను ప్రారంభించుకున్నామన్నారు. మా సంస్థపై నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను మా పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తు మాకు అప్పగించారని, వారి నమ్మకాన్ని మేము గౌరవిస్తూ పిల్లలను వృద్ధిలోకి తీసుకొస్తామని తెలియజేశారు. పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు ఆట పాటలతో ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి మరి ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఏ యాంగిల్లో వెళ్ళినా కూడా వాళ్ళకు అన్ని రకాల అవేర్నెస్ ఉండే విధంగా మనం స్కూలింగ్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఇవాళ చూస్తూ ఉంటే మరి ఒక 15 సంవత్సరాల తర్వాత ఏది బాగుంటుంది, వీ కెనాట్ టెల్. ఇంజనీరింగ్ బాగుంటుందా, డాక్టర్ బాగుంటుందా, లేదా సిఏ చేద్దామనుకుంటున్నా, లేకపోతే నావిక్ వెళ్తాడా, లేకపోతే ఒక లాయర్ అయిద్దామనుకుంటున్నాడా, టీచర్ అవుదామనుకుంటున్నాడా అనేది మనం ఇప్పుడు వెళ్ళి జడ్జ్ చేయలేము. కాబట్టి పిల్లలని మనము ఒక ఓవరాల్ డెవలప్మెంట్గా మనం తీసుకెళ్ళినట్లయితే ఒక 10 సంవత్సరాల తర్వాత ఏ దానికి క్రేజ్ ఏందో దానికి పిల్లలు వెళ్ళడానికి అవకాశం ఉంది. వీరన్నగుట్ట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సర్పంచ్ ఎత్తరి మాధవి సాయిలు పంపిణీ చేశారు. రంజల్ మండలంలోని వీరన్నగుట్ట జిల్లా పరిషత్ పాఠశాల తిరిగి పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు సర్పంచ్ ఎత్తరి మాధవి సాయిలు సమక్షంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ తమ విధిగా కృషి చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట టిఫిన్ సౌకర్యం కూడా ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి ఫలితాలు రావాలని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు మరియు స్కూల్ డ్రెస్లను అందించడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎత్తరి మాధవి సాయిలు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్, సోహెల్, పర్వేజ్, రాకేష్, హరికృష్ణ, సాయిబాబా, ఖలీడ్, నిరోషా, సలీం, ఉన్నిసా తదితరులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు విద్యతోనే వారి భవిష్యత్తుకు బలమైన పునాది అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని గర్గుల్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించబడిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూకేజీ తరగతిని ప్రారంభించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం సంచార జాతుల పిల్లలను పాఠశాలలో చేర్పించి వారికి అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో 2 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేశారు. గర్గుల్ పాఠశాలకు చెందిన 4 జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న 12 మంది క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సన్మానించి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూనే విద్యలో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ దివ్య రవితేజ గౌడ్ గ్రామంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక బాధ్యత తీసుకుని చదువుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడం అభినందనీయమన్నారు. విద్యార్థుల ప్రగతి కోసం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించేలా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, ఎంఈఓ ఎల్లయ్య, ఎంపీడీఓ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, పీడీ మధుసూదన్, సిఆర్పి రాములు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిచ్పల్లి సిఐ అన్నారు. ఈరోజు డిచ్పల్లి సిఐ ఆధ్వర్యంలో జక్రన్పల్లి పోలీస్ సిబ్బందితో కలిసి ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరా పనితీరు మరియు కవరేజ్ను పరిశీలించడంతో పాటు పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలు, సంబంధిత వాహన పత్రాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రతా నియమాలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులు తమ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని సూచించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని, ప్రతి కుటుంబం రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. చందూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. చందూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం జిల్లా పరిషత్ విద్యార్థులకు గురువారం ప్యాక్స్ చైర్మన్ ప్యారం అశోక్ యాదవ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మంచి ఉచిత విద్యను అందించడంలో అనుకూల సమయానికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారన్నారు. వేసవి సెలవుల తదుపరి పాఠశాలకు ఇచ్చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేఖ సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు బొట్టే శంకర్, వీరసారపు శ్రీనివాస్, కొత్తల సాయిరెడ్డి, సొసైటీ డైరెక్టర్ మాదారపు రుక్మిణి,
రామ్ రెడ్డి, వార్డు మెంబర్లు మామూలు కవిత, చిరంజీవి, చిన్నసాయిలు, వీరసరపు మంజుల, గోపాల్, బ్యాంక్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు శ్రీనివాస్, వడ్ల గంగాధర్, బాలకృష్ణ గౌడ్, సుదర్శన్ రెడ్డి, టీచర్లు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నందిపేటలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన సదస్సును స్థానిక ఎంఆర్ఓ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై నందిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల రెవెన్యూ అధికారి జి సంతోష్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సదస్సులో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, పేర్ల మార్పులు, చర్చలు, తొలగింపులు మరియు తప్పుల సవరణ వంటి అంశాలపై బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికల జాబితాల ఖచ్చితత్వం, పారదర్శకతను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ జి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ జాబితాలను మరింత ఖచ్చితంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. 2002 సంవత్సరం తర్వాత తొలిసారిగా మళ్లీ ఇన్నాళ్లకు 2026లో ఈ కార్యక్రమాన్ని ఇంత విస్తృత స్థాయిలో చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడం, మరణించిన వారి పేర్ల తొలగింపు, ద్వంద్వ నమోదులను గుర్తించడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను నవీకరించడం, అర్హులైన ప్రతి పౌరుడి పేరు జాబితాలో నమోదు చేయడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆర్యనగర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యనగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు 4వ రోజు ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞహోమాలు నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సన్నాయి వాయిద్యం, మహిళలు మంగళహారతులు, స్వామివారిని ఎదుర్కోలు నిర్వహించి కళ్యాణ మండపానికి స్వాగతిస్తూ కళ్యాణం అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరూ చాలా అదృష్టవంతులుగా భావిస్తూ పూర్వజన్మ సుకృతంగా ఉంటే ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, ముఖ్యంగా పుష్యమి నక్షత్రం పాడ్యమి రోజున ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ తరపున నిర్వహించారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీఓకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నపూర్ అటవీ ప్రాంతంలో నిర్మించిన అరణ్య అర్బన్ పార్క్ను హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. చిన్నపూర్లో పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. యూరియా యాప్ను ఎత్తివేయాలి, రైతులను రోడ్లపైకి లాగిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే. వేల్పూర్ ఎక్స్ రోడ్లో రైతులతో కలిసి మహాధర్నా చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధ్వజం. రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు రవాణా సౌకర్యంలో ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలి, ఆర్టీసీ ఆర్ఎం కృష్ణమూర్తికి సూచించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయం. నందిపేట మోడల్ స్కూల్ విద్యార్థులను సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తప్పిదాలకు తావు లేకుండా చిత్తశుద్ధితో ఎస్ఆర్ ప్రక్రియను నిర్వహించాలి, బిఎల్ఓ సూపర్వైజర్ల శిక్షణ తరగతుల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం. కరీంనగర్ జిల్లాలో బొగ్గు బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమైన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ఈ నెల 21న నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడి. కామారెడ్డి జిల్లాలో ఇంద్రమెల్లకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.